జీఎస్టీ స్కామ్ 3000 కోట్ల పైనే మొత్తం 75 గాను 45 కంపెనీలను పరిశీలించగా బయటపడ్డ భాగవతం అంటూ మిగిలిన కంపెనీలను ఆడిట్ చేస్తే మరో 500 కోట్లు ఉంటుందని అంచనా. వచ్చే నెలలో పూర్తి స్థాయి రిపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమైన హై లెవెల్ కమిటీ అడ్డంగా బుక్ అయిన అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, మాజీ సీఎస్ సోమేష్ పైన ఆధారాలు, గత ప్రభుత్వ పెద్దల హస్తం, ఫోరెన్సిక్ ఆడిట్ చేసి వాట్సాప్ ఆధారాలు ఇవ్వడంలో సిఐడి జాప్యం అంటూ జీఎస్టీ స్కామ్ అనేది ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఏదైతే ఉందో ఈ స్కాము 3000 కోట్లకు పైనట 3000 కోట్లకు పైన 75 గాను మొత్తంగా 45 కంపెనీలను పరిశీలించగా బయటపడ్డ భాగవతం అంటూ ఇక్కడ మరి ఇంత అంటే కంపెనీలు 3000 కోట్లకు పైగా జిఎస్టీని ఎగ్గొట్టడంలో సక్సెస్ అయిన తర్వాత, అంత పెద్ద స్కామ్ చేసిన తర్వాత అసలు ప్రభుత్వ రంగ ఈ నిపుణులు వీళ్ళు ఎవరైతే ఈ ట్యాక్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన వాళ్ళు, జిఎస్టీకి సంబంధించిన ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నది కదా, సో ఎందుకు పట్టుకోలేకపోయింది? వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఎగ్గొట్టడానికి చేసినటువంటి ఆ కంపెనీల భాగవతాన్ని ఎందుకు డిలే చేసింది? ఎందుకు బయట పెట్టలేకపోయింది? ఎవడైనా అధికారి ఉంటే తప్ప దీంట్లో ఇన్వాల్వ్మెంట్, ఆ జిఎస్టీ అధికారుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా వీళ్ళు ఇంత పెద్ద స్కామ్ చెయ్యరు, అది సాధ్యపడదు. ఎందుకంటే ఏ కంపెనీ అయినా సరే ఒక మంత్ ఆన్ మంత్ లేదా ఇయర్లీ సేల్స్ తర్వాత జిఎస్టీ ఫైలింగ్ కంపల్సరీగా ఉంటుంది. సో ఆ ఫైలింగ్ ప్రకారం వాళ్ళు చేసిన పర్చేస్ అట్లే సేల్స్కి ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దానిపైన జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. ఆ పే చేయకుండా వీళ్ళు ఏం నాటకాలు ఆడినరు, ఎట్లా దాన్ని కట్టకుండా తప్పించుకున్నారు. ఫైనల్గా మరి కోట్లాది రూపాయలు, ఏదో 100 కోట్లు కాదు, వేలాది కోట్ల రూపాయలు ఇట్లా స్కామ్ చేసి కట్టకుండా ప్రభుత్వానికి ఇట్లా ఇబ్బంది చేస్తే అసలు ఇంకా ట్యాక్సులు వీళ్ళు చెప్తారు కదా, ట్యాక్సులు మేమే కడుతున్నాం, మా ట్యాక్సుల మీద మీరంతా బతుకుతున్నారని. ఇగో ఇది ఆ దొంగలు చేసే పని. కొంతమంది, అందరు కాదు, కొందరు కడతారేమో ట్యాక్స్, కానీ ఇగో చాలామంది అవి కట్టకుండా తప్పించుకొని పెద్ద స్కాములు చేసి చివరికి దేశాన్ని ఉద్ధరించినట్టుగా స్పీచ్లు ఇస్తారు చూడు, అక్కడే మండేది ప్రజలందరికీ కూడా. సో ఈ మరి ఫోరెన్సిక్ ఆడిట్ చేసినాక వాట్సాప్ ఆధారాలు ఇవ్వడంలో సిఐడి కూడా జాప్యం చేసిందంటే మరి ఎందుకు జాప్యం చేసింది, మరి ఏంది ముచ్చట? ఎందుకంటే 30 కంపెనీల ఆడిట్లనే 1757 కోట్లు, మొత్తంగా 75 కంపెనీల దగ్గర 3000 కోట్ల పైన జరిగినటువంటి ఈ స్కామ్ని, మరి ఈ భాగవతాన్ని ఇంకా దీని వెనుక ఎంత ఉందో, ఇంకా ఇది ఖాళీ 70 కంపెనీలకు సంబంధించింది. 75 కంపెనీలలో 45 కంపెనీలలో తెలిసిందే ఇదంతా. ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు చాలా ఉన్నాయి. మరి ఎవరిని ఎవడు కాపాడుతుండు, ఇదంతా కూడా బయటికి రావాల్సిందే.